జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉండాలి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. ఈ ఆర్ఎస్ఎస్ను చాలామంది ఏంటంటే హిందూ వ్యతిరేకులు, అలాగే ఈ దేశ వ్యతిరేకులు చాలామంది ఏం మాట్లాడతారంటే అది మతతత్వ సంస్థ, అదొక తీవ్రవాద సంస్థ అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడతారు. నిజం చెప్పాలంటే వాళ్ళు అన్నదిని మాట్లాడతారో లేకపోతే అశుద్ధం మాట్లాడతారో కూడా తెలియదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఎవరిని ఎక్కడా రెచ్చగొట్టదు. గొడవలు చేయాలని చెప్పి కానీ, దాడులు చేయాలని చెప్పి కానీ, లేకపోతే ఇతర మతస్థుల మీద ఇంకొకటి చేయాలని చెప్పి కానీ ఎక్కడా కూడా చూడదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు జరిగినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అక్కడ కులం చూడకుండా, మతం చూడకుండా అందరినీ సరిసమానంగా ట్రీట్ చేసి అక్కడ వాళ్ళందరూ కూడా సేవ చేస్తారు. ఇందులో భాగంగానే మొన్న కేరళలో ఈ వాయనాడులో వచ్చేసి ఇదంతా కూడా వరదలు వచ్చి చాలామంది అయితే ఆ కొండ చర్యలన్నీ విరిగిపడిపోయి చాలామంది చనిపోయినారు. ఆ న్యూస్ గురించి మీరంతా కూడా చూస్తుంటారు, వినుంటారు. అక్కడ ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్కు చెందినటువంటి ఈ సేవా భారతి పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళందరికీ కూడా ఆ సహాయ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఈ క్రమంలో ఏంటంటే ఆర్ఎస్ఎస్కు చెందిన 2 వాలంటీర్లను కూడా మనం పోగొట్టుకున్నాం. అర్థమవుతుంది మీకు? అదే సేవా భారతి ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక గొప్ప నిర్ణయం అయితే ఒకటి తీసుకున్నారు. వాయనాడు ఈ విధ్వంసకర ప్రళయం తర్వాత అక్కడి బాధితులను ఆదుకునేందుకు ఈ ప్రళయం కారణంగా నిరాశ్రయినటువంటి వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించాలని చెప్పి వాళ్ళందరికీ ఇల్లు కట్టించేందుకు సేవా భారతి ముందుకు వచ్చింది. అర్థమవుతుందా? చూడండి ఎంత గొప్ప విషయమా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరెవరో ఉంటారు. నేను ఇందాక ఒక న్యూస్ ఒకటి చూసిన. ఏది విజయవాడలో ఒక లారీ నిండా సరుకులు వచ్చినాయంట. సరుకులు వచ్చితే ఏది వరద బాధితుల కోసం, ఓయమ్మ మన సరుకులు ఏమి ఇచ్చేదానికి వచ్చారని చెప్పేసి పాపం ఇంకందరూ ఇంకా కులాలే ఏం మతాలే అందరూ కూడా లారీకి అడిగిపోయినారు. అర్థమవుతుందా? వాళ్ళు ఏదో సరుకులు ఇచ్చారు తీసుకుందాం అని చెప్పి. కానీ తీరా లారీకి అడిగిపోయినాక మీ అందరికి కాదు, ఓన్లీ మా వాళ్ళకే, అంటే ఎవరికి ఆ వర్గం వాళ్ళ కోసమే అని చెప్పి మిగతా వాళ్ళందరినీ అడిగి నుంచి పంపించేశారు. అర్థమవుతుంది ఎంత తేడా ఉండదో. ఇదే ఆర్ఎస్ఎస్ సేవా భారతి ఆ రోజు వాయనాడులో కులం చూడాల, మతం చూడాల, ప్రతి ఒక్కరికి చేయందిచ్చింది. ఇప్పుడేంటంటే అంతటితో ఇంకా మన బాధ్యత తీరిపోయిందని చెప్పి ఊరుకోకుండా అక్కడ ఎవరైతే ఇల్లు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇల్లు కట్టించేందుకు ఈ సేవా భారతి ముందుకు వచ్చింది. ఈ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ సేవా భారతి ఏంటంటే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 30 నాడు అనే ప్రాంతంలో ఏకంగా 5 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసింది సేవా భారతి. ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే వచ్చే నెలలోనే ఈ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభంగానున్నది. చూడండియా, అంటే వాళ్ళ కోసం అప్పుడే భూమిని కొనడం, ఇల్లు కట్టించేదానికి, అది మళ్ళీ ఇళ్ల నిర్మాణం కూడా రేపు నెలలోనే స్టార్ట్ చేయడం ఎంత గొప్ప విషయమో. అంతేకాకుండా పునర్జనిక్ అన్న పథకాన్ని కూడా ఒకటి తీసుకొచ్చింది సేవా భారతి. ఇంతకు ఈ పునర్జనిక్ అంటే ఏంటి అనుకుంటున్నారా? కొండ చర్యలు విరిగిపడడం, వాళ్ళ కళ్ళ ముందే అనేక ఇబ్బందులు రావడంతో వాటిని చూసి మానసికంగా ఇబ్బందికి గురైనటువంటి వాళ్ళు కూడా మానసికంగా బాగు చేసేందుకు ఈ సేవా భారతి ప్రణాళిక రచించింది. అలాంటి వారి కోసమే ఈ పునర్జనిక పథకం తీసుకొచ్చారనమాట. ఇక్కడ మీకు మరొక ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పాలా. వాయనాడులోని విద్యార్థుల కోసం సేవా భారతి విద్యా స్కాలర్షిప్ అన్న కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఇది ఇందాక నేను చెప్పినట్టు కేవలం హిందువుల కోసమే కాదు, అందరి కోసం. పాఠశాల స్థాయి నుంచి మొదలు పెడితే వృత్తిపరమైన కోర్సుల వరకు ఈ స్కాలర్షిప్ అయితే వర్తిస్తుంది. విద్యార్థులందరూ కూడా ఈ సేవా భారతి వెబ్సైట్ ఉంటుంది, సేవా భారతి కేరళ అన్న వెబ్సైట్ ద్వారా ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి సేవా భారతి ప్రకటించింది. చూడండి, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో, ఆర్ఎస్ఎస్లో ఒక భాగమైనటువంటి ఈ సేవా భారతి అంటే ఏంటో. కానీ చాలామంది ఈ క్రాస్ బ్రీడ్ గాళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ మీద పెద్ద ఎత్తున అయితే విష ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో, వాళ్ళ ఆలోచనల్లో కుట్ర ఉండదు కాబట్టి. అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన న్యూస్ ఏదైనా ఉంటే ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలి. వాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా సేవ చేస్తున్నారు కదా, కాబట్టి ఈ న్యూస్ కూడా అందరికి వెళ్ళాలి. నేను ఇంకొక మాట చెప్తున్నా. ఇదే వాయనాడులో ఈ ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ఒక క్రిస్టియన్ ఫాదర్ కూడా అన్నాడు, ఇన్నాళ్ళు నేను ఆర్ఎస్ఎస్ గురించి తప్పుగా విన్నాను, ఆర్ఎస్ఎస్ గురించి అంతా తప్పుగా చెప్పినారు, పెద్ద ఎత్తున విష ప్రచారం చేసినారు, నేను కూడా భ్రమపడినాను, నేను కళ్ళారా చూసి ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఆర్ఎస్ఎస్ గొప్పతనం అంటే ఏంటని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు. అది ఆర్ఎస్ఎస్ అంటే. కాబట్టి అలాంటి వాళ్ళల్లో చాలామందిలో మార్పు రావాలి.
ఆర్ఎస్ఎస్ మీద ఉన్న ఆ చెడు ప్రాయాలు ఎవరికైనా ఉంటే అవన్నీ కూడా తొలిపోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మేము అందించే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.